ఈ 10 yearsలో మరి ఆయన ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడో, ఎవరితో పెట్టుబడి యంగ్ ఇండియాలో లేకపోతే నేషనల్ హెరాల్డ్లో పెట్టించడం మనకు తెలియదు. అటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా ఈడీ పెడుతుందని నేను అనుకోను. సో మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే ఏదో రేవంత్ రెడ్డి ఉండుంటాడంటారు. మరి లేకపోతే అసలు ఎందుకు ఈడీ ఊరికే జస్ట్ అయితే మీ పేరు నా పేరు కూడా పెట్టచ్చుగా, ఎందుకు పెడతారు? అంటే దాంట్లో కొంత ఎవిడెన్స్ ఎక్కడో మాట్లాడినప్పుడు ఆ ప్రూఫ్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఎవడైతే పెట్టుబడి పెట్టాడో రేవంత్ రెడ్డి గారు చెప్తే నేను పెట్టాను అనేటువంటి మాట అని ఉండొచ్చు. కాబట్టి ఈ ఛార్జ్ షీట్లో వచ్చింది. ఛార్జ్ షీట్లో రాకపోతే అన్ని అలిగేషన్స్ కొట్టేయచ్చు, కానీ అది వచ్చింది కాబట్టి సహజంగా విపక్షాలకు ప్రజలకు ఒక హక్కు ఉంటుంది తెలుసుకోవడానికి. ఆ క్లారిటీ సీఎం ఇవ్వాలి. నేను అసలు వాడు చెప్పలేదు, వాడు సొంతంగా పోయి కవిత్వం వాడే పెట్టుకున్నాడను, లేదు ఆ టైంలో అది ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇంకా దేనికో ఇచ్చాడని చెప్పాలి. అదేంటో మనకు క్లారిటీ అనేది సీఎంఏ ఇవ్వాలని నా ఉద్దేశం. ఓకే, ఈ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి సహజంగా విపక్షం ఈరోజు వాళ్ళకి ఆయుధాలు లేవు, ఏ ఆయుధం దొరికితే ఆయుధం వాడుతున్నారు.